కలిసొచ్చే కాలాన్ని నా ఆమ్లెట్‌ని ఎవరు ఆపలేరబ్బా! సో, ఈ వీడియోలో కార్న్‌ఫ్లోర్‌తో ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూసేసుకుందాం. సో, పిండి వేసే ప్రక్రియలో ఇలాంటివన్నీ మామూలే. మీరేం కంగారు పడొద్దు. నేనైతే వాటిని క్లీన్ చేసుకుంటాను. సో, కొంచెం కార్న్‌ఫ్లోర్ తీసుకొని గిన్నెలో 2 ఎగ్స్‌నైతే బాగా పగలగొట్టి బీట్ చేసుకొని, దానిలో సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసుకొని, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే కొంచెం జీలకర్ర వేసుకొని, తగినంత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలను వేసేసి బాగా బీట్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పూసుకొని అది హీట్ అయ్యాక ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ మొత్తాన్నయితే ఆమ్లెట్ కింద స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారుగా ఎంత పెద్ద ఆమ్లెట్ వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొంచెం చుట్టుపక్కల అలా ఆయిల్ వేసుకొని దాన్నయితే అటు ఇటు తిప్పాక మంచిగా కాలాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత మంచిగా వచ్చిందో ఆమ్లెట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. నా ఆమ్లెట్ స్ప్రెడ్ అయినట్టే మీరు కూడా నా వీడియోకి లైక్ కొట్టి స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.